హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అరౌండ్ నేనైతే 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నేనైతే ముందు వీడియోస్లో అయితే చెప్తాను. ఈ వ్లాగ్ వచ్చి నా డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను ఈరోజు. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ 6:30కి అయితే లేచాను. ఇంకా 6:30కి అయితే లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా ఫస్ట్ మనం వామ్ వాటర్ అయితే తాగాలి. పరగడుపున వామ్ వాటర్ తాగడం వలన మనకైతే హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ ప్లెయిన్గా తాగితే ఇంకా ఏముంటుంది అని చెప్పేసి కొద్దిగా లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కట్ చేసి మనం లెమన్ జ్యూస్ వేసుకుంటే అది 2 గ్లాసెస్ వరకు వేసుకొని తాగొచ్చు. కొంతమంది అయితే కొంచెం లెమన్ జ్యూస్ ఎక్కువగా వేసుకొని తాగుతారు, బట్ నాకైతే అవ్వదండి. గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందని చెప్పేసి నేనైతే లైట్గా వేసుకుంటా. మా హస్బెండ్ అయితే కొంచెం ఎక్కువ లెమన్ జ్యూస్ అయితే వేసుకొని తాగుతారు. సో ఇక్కడ మా ఆయనకి నాకు ఇద్దరికి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను లెమన్ వాటర్. అండ్ మార్నింగ్ అంతా మా రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. సో వాళ్ళు నేనైతే ఇద్దరు ఇలానే తాగుతాము. అండ్ పిల్లలకైతే ప్లెయిన్గా వామ్ వాటర్ అయితే ఇచ్చేస్తాను. బట్ చిన్నప్పటి నుంచి ఎలా మనం అలవాటు చేస్తే పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు కదా, అందుకని. ఈవెన్ మా చిన్నదైతే తాగేస్తుందండి. లెమన్ వాటర్ అంటే దానికి చాలా ఇష్టము, అది కూడా అయితే తాగుతుంది. సో ఇంకా ఈరోజు అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను, ఏం చేద్దామని. సో ఇదొక టాస్క్లా ఉంటుంది కదా, ప్రతిరోజు కూడా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనేది. యాక్చువల్గా నేనైతే నైట్ ఫిష్ సాంబార్ చేసి పెట్టేశానండి. సో మనము చేపల పులుసు అనేది మనం నైట్ చేసి మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. సో ఈరోజు అయితే ట్రై చేశాను, అంటే నైటే చేసి పెట్టాను పడుకునేటప్పుడు ఒక 10 o'clock ఆ టైంలో. ఇంకా దానికే రాగి సంగటి అలాగే రైస్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా అదే చేస్తున్నాను. ఇప్పుడు బీట్రూట్ ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను బీట్రూట్, క్యారెట్ అండ్ ఆమ్లను అయితే కట్ చేసుకుంటున్నాను. ఏ అంటే ఆమ్లా, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. ఆపల్ అయితే యూజ్ చేయట్లేదండి మేము, ఇక్కడ ఆమ్లను అయితే యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా జ్యూస్ అయితే చేసేస్తాను. అండ్ ఇంకొక జ్యూస్ వచ్చేసి యాష్ గడ్ జ్యూస్ మా హస్బెండ్ కోసము. సో ఆయనకి జ్యూసెస్ అంటే చాలా ఇష్టము. సో అలా డిఫరెంట్గా చేసుకొని అయితే తాగుతుంటారు. సో దట్ ఆయనకి ఏం కావాలో అదైతే చేసిస్తానండి. ఇక్కడైతే నేను యాష్ గడ్ని అయితే కట్ చేస్తున్నాను. అదే బూడిద గుమ్మడికాయ అని పిలుస్తారు కదా తెలుగులో, అది. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే కట్ చేసుకొని ఇంకా మిగిలినది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే సుజాత మిక్సర్ జ్యూసర్ గ్రైండర్ ఇదైతే మేమైతే యూజ్ చేస్తున్నాము జ్యూస్ చేయడానికి. ఇదన్నీ కూడా సెటప్ చేసుకోవాలి కదా. సెటప్ అంతా చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ నేనైతే వేసేసుకొని ప్రెస్ చేసేసుకుంటే ఇంకా కంప్లీట్గా జ్యూస్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనే చెప్పచ్చండి రియల్లీ. అంటే మాకైతే ఈ మిక్సర్ అయితే రియల్లీ పర్సనలీ అంటే చాలా ఇష్టమైంది. మాకైతే అరౌండ్ 2.5 years నుంచి యూజ్ చేస్తున్నాము, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేనైతే వీక్లీ 4 days అయితే చేసేసుకుంటామండి. డే బై డే అలా చేసుకుంటాము జ్యూసెస్. చూసారు కదా, నేను అక్కడ పైన వేసి ప్రెస్ చేస్తుంటే కింద ఎంత ఫాస్ట్గా వస్తుందో, చాలా అంటే చాలా బాగా వస్తుంది. అది పిప్పి అయితే చాలా పిండేస్తుందండి, దాంట్లో ఎలాంటి జ్యూస్ అయితే ఉండదు. వెజిటేబుల్స్ని కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవడం చాలానే ఈజీ, కానీ ఇదంతా క్లీన్ చేయాలంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనే చెప్పొచ్చు. సో రోజు జ్యూస్ చేసుకోవడానికి తాగడానికి బోర్గా లేదు, కానీ ఇవి కడగడానికి పెద్ద బోర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. రియల్లీ ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. స్టార్టింగ్లో అయితే ఎవ్రీడే చేసుకొని తాగేవాళ్ళము, ఇప్పుడైతే నా వల్ల కావట్లేదని చెప్పేసి ఇంకా డే బై డే చేసుకుంటున్నాము. బట్ జ్యూస్ అనేది చాలా హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో రా వెజిటేబుల్స్ తినడానికి మనకు అవ్వదు, అందుకని ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆమ్లాలో పులుపు ఉంటుంది, మళ్ళీ క్యారెట్లో స్వీట్ ఉంటుంది, బీట్రూట్లో స్వీట్ ఉంటుంది. పులుపు స్వీటు రియల్లీ టేస్ట్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇక్కడ ఓట్స్ తిందామని చెప్పేసి ఇంకా ఓట్స్ ఒక చిన్న బౌల్లో ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 1 tablespoon చియా సీడ్స్, మళ్ళీ సీడ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సో ఇలా. సో మనకి నచ్చిన సీడ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే గోడంబి, ద్రాక్షి ఇవి కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గోడంబి ఉంది, అందుకే ఒక 2 వేసుకుంటున్నాను.
బాదం కూడా మనం నానబెట్టుకున్న బాదం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అలాగే వదిలేస్తే మనకి ఓట్స్ అనేది చక్కగా నానతాయండి. లేదంటే నైటే కూడా ఇలా వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం వేడివేడిగా ఉన్న పాలు అయితే వేసేసుకుంటున్నాను. చల్లార్చిన గ్లాస్ జార్లో వేసుకుంటే మనకి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ బౌల్లో వేసుకుంటున్నాను కదా, అందుకని వేడి పాలే వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నా కోసం టీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే టీ అయితే కంపల్సరీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నా కోసం కొంచెం టీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా టీ తాగేసి తర్వాత ఇక్కడ నేను జ్యూస్ చేసినవన్నీ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే అవి వదిలేస్తే ఈవినింగ్ పాటికి మళ్ళీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోతే మళ్ళీ కడగడానికి కష్టము. సో చేసిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. సోప్ యూజ్ చేయకుండా నార్మల్గా ప్లెయిన్ వాటర్లో కడిగేసుకుంటే చాలు. తర్వాత ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా అన్నీ ఎక్కడొక్కడే ఉంటాయి కదా, అన్నీ ఎత్తి పెట్టేసుకొని నీట్గా అయితే కసు చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఆల్రెడీ చేపల పులుసు చేసి పెట్టేశాను కదా, అందుకని వాటికి రైస్ కాంబినేషన్కి మరి రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ రాగి సంగటి రెడీ అయిపోయింది. మార్నింగే రాగి సంగటి తింటున్నాము. రియల్లీ మాకైతే చాలా ఇష్టము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది మా చిన్న పాపకి, అందుకని స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తున్నారు. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే చూసుకొని ఇంకా బుక్స్ అలాగే కలెక్ట్ చేసుకుందామని వెళ్ళాము. ఈరోజు అయితే బుక్స్ అయితే ఇస్తున్నారు కానీ భయంకరంగా క్యూ అయితే ఉందండి. ఇంకా అదే క్యూలో నిల్చుకొని ఇంకా బుక్స్ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా, చూసారు కదా ఇంత క్యూ ఉంది. ఈ క్యూలో అయితే నిల్చుకొని బుక్స్ అయితే ఇప్పించుకొచ్చేసాము. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై, టేక్ కేర్.